హాయ్ వియర్స్, వెల్కమ్ టు రాణి సొల్టి ఫుడ్స్. ఈరోజు మనం పిజ్జాలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పిజ్జా సాస్ను తయారు చేసుకుంటున్నాం. ఇది మార్కెట్లో కూడా దొరుకుతుందండి, కానీ దీన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని తయారు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిలవ ఉంటుందండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని ఒక 6 టమాటాలండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. నాటు టమాటాలు తీసుకోవద్దండి, నాటు టమాటాలు తీసుకుంటే పుల్లగా ఉంటుంది. ఈ విధంగా పొడవుగా ఉన్న టమాటాలు అయితే సాస్కి చాలా బాగుంటాయి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తము పై పొట్టునంతా పీల్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే పొట్టునంతా పీల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఒక 4 టమాటాలు మాత్రం తీసుకున్నానండి. తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి సన్నగా. ఈ విధంగా టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలండి, ఒక మొత్తం వెల్లుల్లిపాయ తీసుకున్నాను నేను ఇక్కడ. వెల్లుల్లిపాయని సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా. అందులో కొద్దిగా జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ అండి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వద్దనుకున్న వాళ్ళు నార్మల్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా అందులో వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఈ విధంగా కారం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా అందులో యాడ్ చేసుకునేసేయాలండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా మగ్గే విధంగా 5 నిమిషాల పాటు ఇదే విధంగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్, ఇది తులసి పౌడర్ అండి, మార్కెట్లో దొరుకుతుంది తులసి పౌడర్, తులసాకు పొడి, అది 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఆరిగానో అండి, ఆరిగానో ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియో తయారు చేసి చూపిస్తాను. ఆరిగానో 1 టీ స్పూన్ అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ లేదనుకుంటే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అందులో కొద్దిగా బటర్, టమాటో ప్యూరీ 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిజ్జా సాస్ తయారైపోయిందండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత
ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Raani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.